వచ్చేసి గంగమ్మ జాతర జరుగుతుంది. తొక్కుడే తొక్కుడు. కస్టమర్ల కార్ల కోసం తొక్కులాడుతున్నారంటే అట్లాట తొక్కులాడలేదు. హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. ఈరోజు తారీఖు వచ్చేసి 23rd 10:30 అయ్యిందండి డ్యూటీ స్టార్ట్ చేయడానికి. ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం లేట్ నైట్ వరకు డ్యూటీ చేయాలనేసి ప్లాన్ చేసుకున్నాను. అందువల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అనేది పడింది మహాదేవపురకి. 550 రూపీస్ సంథింగ్ ఇచ్చాడు. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాము. ఫస్ట్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయిందండి. ఫస్ట్ ఆర్డర్కి 587 రూపీస్ ఇచ్చాడు ఓలా నుంచి. ఇక సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంటర్సిటీ ఒకటి పడిందండి, కోలారు యాక్సెప్ట్ చేయలేదు. ఎయిర్పోర్ట్ ఆర్డర్ పడిందండి. ఎయిర్పోర్ట్ ఆర్డర్ పికప్ చేసుకొని కస్టమర్ని ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నానండి. సెకండ్ ఆర్డర్ కంప్లీట్ అయిందండి. ఎయిర్పోర్ట్ ఆర్డర్ 611 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఓలా నుంచి ప్రైమ్ పికప్ పడింది, ప్రైమ్ సడను. ఓలా T1 పికప్ ఇచ్చాడండి 130కే. పికప్ పాయింట్కి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. 5 కార్స్ కూడా మూవ్ కాలేదు. దానికోసం అనేసి వెయిటింగ్ అనవసరం అనిపించేసి ఎగ్జిట్ అయిపోతున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ని ఎక్కించుకొని వచ్చినాను. షేరింగ్ ఉస్మాన్ వరకు. జియో పెట్రోల్ బంక్లో సిఎన్జి వేపిద్దామనేసి స్టాప్ చేశాను. ప్రెజర్ అయితే బాగానే ఉందండి, 200+ ఉంది. అమౌంట్ వచ్చేసి మనకి 537 రూపీస్ 5 kgs. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చేసానండి. ఉస్మాన్ అలీకి ఖాళీకి వచ్చినాను. ఉస్మాన్ అలీ నుంచి బీటీఎం లేఅవుట్కి 575 రూపీస్ ఇచ్చాడు. కస్టమర్ని పికప్ చేసుకుందాం వెళ్ళి. 5 minutes పికప్ టైం ఉంది. డ్రాప్ వచ్చేసి 1 అవర్ చూపించింది. కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకున్నాం ఫస్ట్. థర్డ్ ఆర్డర్ కంప్లీట్ అయిందండి. థర్డ్ ఆర్డర్ వచ్చేసి 575 రూపీస్ ఇచ్చాడు ఊబర్ నుంచి. ఆర్డర్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. ఫ్రైడే అనేసి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఆర్డర్స్ లేవండి. ఊబర్ నుంచి గో రెంటల్స్ పడిందండి. గో రెంటల్స్ అంటే చాలా మందికి తెలియదు రెంటల్ ఏ విధంగా పడతాయి అనేసి. రెంటల్స్ అంటే కస్టమరు పర్ అవర్స్ లెక్కన మనల్ని బుక్ చేసుకుంటారండి. క్యాబ్ని బుక్ చేసుకుంటారు. 6 hours బుక్ చేసుకున్నారు. 60 kilometers లిమిట్ ఉంటుందండి. ఆ 60 kilometer లిమిట్స్లో వాళ్ళు ఎక్కడికైనా తిరగచ్చు 6 hours లోపల. బై ఛాన్స్ ఎక్కువ కిలోమీటర్స్ లేదా ఎక్కువ అవర్స్ తీసుకున్నారంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అవుతాయి. పర్ కిలోమీటర్కి గో అయితే 15 రూపీస్ నుంచి 18 రూపీస్ అలా కట్ అవుతుంది. ప్రీమియర్ అయితే 20 రూపీస్ నుంచి 24 రూపీస్ వరకు కట్ అవుతుంది. ఇంకా నిమిషానికి లెక్క వేసుకుంటే నిమిషానికి 4 రూపీస్ వరకు కట్ అవుతుందండి. ఇలా గో రెంటల్స్ అనేవి ఉంటాయి. మనము ఏదైనా కానీ రెంటల్స్ తీసుకున్నాక వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఊబర్లో అనేది అప్డేట్ చేయించుకోవాలండి. అప్డేట్ చేయించుకోలేకపోతే ఆ కిలోమీటర్స్ అనేది కౌంట్ కాదు. ప్లస్ మనకి ఎర్నింగ్స్ కానీ తక్కువ అయిపోతాయి. సో కంపల్సరీ ఊబర్ అకౌంట్లో అప్డేట్ అనేది చేయించుకోవాలండి. లొకేషన్ అప్డేట్ చేయించుకున్నాకే మనము రైడ్ అనేది స్టార్ట్ చేయాలి. మనకైతే 6 hours 60 kilometersకి 1600 రూపీస్ చూపించడం జరిగింది. బై ఛాన్స్ అతను 1 hour ఆర్ 2 hours మాత్రం యూజ్ చేసుకొని 30 kilometers 20 kilometers మాత్రం యూజ్ చేసుకొని ట్రిప్ ఎండ్ చేశాడంటే మనకి ఎంత అమౌంట్ అయితే చూపించాడో ఆ ఫుల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 1600 రూపీస్ కస్టమర్ నుంచి మనం రిసీవ్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు రెంటల్స్ అంటే ఏం అర్థమైంది కదా. ఇప్పుడు కస్టమర్ వెళ్ళి పికప్ చేసుకుందాం.
రెంటల్ డ్యూటీ కంప్లీట్ అయిందండి. రెంటల్ డ్యూటీ 7:30కి కంప్లీట్ అయిపోయింది. నా కొడుకు ఎట్లా వస్తాను వీడు. రెంటల్ డ్యూటీ కంప్లీట్ అయిందండి. మనకి రెంటల్ డ్యూటీ వచ్చేసి 7:30కి కంప్లీట్ అయిపోయింది. అది 6 అవర్స్ డ్యూటీ ఉంటే 3 అవర్స్కే కంప్లీట్ అయిపోయింది. అయినాను మనకి ఫుల్ అమౌంట్ అయితే వస్తుంది. 6 అవర్స్ రెంటల్ బుక్ చేసుకున్నా 1 అవర్లో కంప్లీట్ అయిపోయినా కూడా మనకి ఫుల్ అమౌంట్ అనేది పే చేస్తారు. 1600 మనకి రెంటల్లో వచ్చింది. ఇమీడియట్ మనకి అత్తివేలు డ్రాప్ అయిపోయింది. రెంటల్ లాస్ట్ డ్రాప్ ఇమీడియట్ మనకి అత్తివేలు నుంచి హొరమాకు డ్యూటీ పడిందండి. వచ్చేసి 1000 రూపీస్ ఇచ్చారు. 45 కిలోమీటర్స్ 2 అవర్ జర్నీ. ఓకేనండి, నెక్స్ట్ ఆర్డర్ ఏదైనా పడుతున్నామో చూద్దాము. అంతలోపల మనం ఏదైనా కాస్త కడుపులోకి వేసేసుకుందాము. కడుపులో ఆకిలో రామచంద్ర అంటారు నా పేగులు. ఇక్కడే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుందండి. సో ఇక్కడ ఏమైనా తినేసి వెళ్దాము. అండి ఇప్పుడే ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయింది. టెర్మినల్ 1 నుంచి పికప్ పడింది ఓలా నుంచి. ఊబర్లో రిజర్వేషన్ అయ్యింది కానీ అమౌంట్ వచ్చేసి తక్కువ ఉందనేసి పోవట్లేదు. 55 కిలోమీటర్స్ గాను 700 రూపీస్ ఇస్తున్నాడు. నాట్ వర్త్బుల్ అనేసి పోవట్లేదు. ఓలా పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నాను ప్రజెంట్. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో వచ్చేసి గంగమ్మ జాతర జరుగుతుంది. తొక్కుడు కస్టమర్ల కార్ల కోసం తొక్కులాడుతున్నారంటే అట్లాంటి తొక్కులాడలేదు పో. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని వైట్ ఫీల్డ్ డ్రాప్ చేశారండి. 1000 రూపీస్ ఇచ్చాడు. 986 రూపీస్ ఇచ్చాడు ఓలా నుంచి. ఇమీడియట్ వైట్ ఫీల్డ్ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్కి పడిందండి. జస్ట్ 22 కిలోమీటర్స్కి 500 రూపీస్ ఇచ్చాడు. సో ఫైనల్లీ ఈరోజు మన వ్లాగ్ని ముగిస్తున్నామండి. టుడే ఎర్నింగ్స్ ఎంత అయినాయి అనేసి ఒకసారి చెక్ చేసుకున్నాము. ఈరోజు ఎర్నింగ్ చూసుకుంటే ఓలాలో వచ్చేసి 1570 అయిందండి. 1570 ఓలాలో ఈరోజు తక్కువ అయిందని చెప్పుకోవచ్చు. ఊబర్లో చూసుకుంటే 4825 ఆల్మోస్ట్ 6400 ఈరోజు ఎర్నింగ్ అండి. ఈరోజు లేట్గా స్టార్ట్ చేసాము. 11 o'clock స్టార్ట్ చేసాము. చేసి 1 o'clock అవుతుంది. ఆల్మోస్ట్ 14 అవర్స్ డ్యూటీ అండి. 14 అవర్స్ డ్యూటీకి గాను మనము 6400 ఎర్నింగ్స్ అనేవి 6400 అనేది మనకి ఎర్నింగ్స్ వచ్చాయి. ఓకేనండి, ఇంతటితో మన వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. తిరిగి రేపటి వ్లాగ్లో కలుస్తాము. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.